వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు పవన్. వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని పవన్ అన్నారు. ఆడబిడ్డలకు సమస్యలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు పవన్. వైసీపీ చేస్తున్న ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ ప్రథమ బాధ్యత మీరే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి అందరూ బయటికి. నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్షలు రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేదా మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా? చాయిస్ మీకు. మీరు అదుపు తప్పి కానీ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను, వారి మద్దతుదారులందరూ కూడా చెప్తున్నాను, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదనేది ఇంకా తిమ్మిరిగా ఉంది మీకు. చెప్తున్నాను, మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈజ్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్. తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోకోలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుతాం. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోలేదు.